హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 2016లో స్టేజ్ 1లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగాయి కదా. ఏప్రిల్లో సెకండ్ డేటు థర్డ్ షిఫ్ట్ గురించి మనము ఇక్కడ చూస్తున్నాము. థర్డ్ షిఫ్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ 1 by 1 చూస్తూ వద్దామండి. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే క్రింది వాటిలో ఏది కంప్యూటర్ వైరస్ కాదు. మనకి కంప్యూటర్ వైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అండి. ఇది మన డేటాని ఇన్ఫెక్ట్ చేయడం కోసం, పెరిఫెరల్స్ని, డివైజెస్ని నాశనం చేయడం కోసము ఇది ఒక టార్గెట్ ప్రోగ్రామ్ అనమాట. ఇలా మనకి ఉన్నాయి ఆప్షన్స్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏది కంప్యూటర్ వైరస్ కాదు అన్నప్పుడు 1 by 1 స్క్రీనింగ్ లాగా చూద్దాం. ఇక్కడ ఎయిడ్స్ అని ఇచ్చారు. యాక్చువల్గా ఎయిడ్స్ చూడంగానే మనం ఏమనుకుంటాం అంటే హ్యూమన్ డిసీజ్, ఇది కంప్యూటర్స్ సంబంధించి కాదు అనుకుంటాం, కానీ ఇది 1 టైప్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ అన్నా కార్నికోవా అని ఆప్షన్ బిలో మనకి ప్రొవైడ్ చేశారు. అన్నా కార్నికోవా ఎవరంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ, టెన్నిస్ స్టార్. ఈమె రష్యా టెన్నిస్ స్టార్. ఈమె పేరు మీద ఒక వైరస్ని ఆ టైంలో క్రియేట్ చేసి దీన్ని కూడా డెవలప్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసే మనకు మెదడు అని అంటే ఇన్ ద సెన్స్ ఇంగ్లీష్ మీడియంలో బ్రెయిన్ అని, ఇది కూడా 1 టైప్ ఆఫ్ కంప్యూటర్ వైరస్ అప్పట్లో క్రియేట్ చేశారు. ఈ 3 కూడా మనకి కంప్యూటర్ వైరసెస్ అని క్లీన్గా అర్థమవుతుంది. ఇక ఎలిమినేషన్లో డాన్ ఉంది కదా, ఇట్స్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్, ఇది వైరస్ కాదు, ఇది ఒకటే వైరస్ కాదు అని మనం ఆన్సర్ అవుట్ చేసుకుంటాము. రైట్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ని మనం ఇప్పుడు చూద్దామండి. సెకండ్ క్వశ్చన్, ఒక వెబ్ బ్రౌజర్లో తరచుగా సందర్శన సైట్లను సేవ్ చేసుకోవడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు అంటే ఇక్కడ ఏమడుతున్నారంటే ఒక వెబ్ బ్రౌజర్ లేదా ఒక వెబ్ సైట్, ఇలాంటి వాటిలో ఫ్రీక్వెంట్గా మనకు నచ్చినప్పుడల్లా చూసుకోవడానికి, మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం కోసం మళ్ళీ ట్రై చేయకుండా ముందుగానే డిఫాల్ట్గా దాన్ని ఫిక్స్ చేసి పెట్టుకోవడానికి మనకి ఏది యూజ్ అవుతుంది అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. హిస్టరీ అన్నారండి. ఇక్కడ హిస్టరీ ఆప్షన్ 1లో హిస్టరీ అని మనకి ఇచ్చినప్పుడు హిస్టరీ అంటే ఏంటి, ప్రీవియస్ అంతా మనం ఏం డౌన్లోడ్ చేసాము అనే వాటి గురించి చెప్పేది హిస్టరీ, కాబట్టి ఇది మనకి పనిచేయదు. ఇక నెక్స్ట్ టాస్క్ మేనేజర్ అని ఆప్షన్ బిలో ఇచ్చినారు. టాస్క్ మేనేజర్ అని బిలో ఇచ్చినప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టాస్క్ మేనేజర్ ఏంటంటే టూల్ కిట్ లాగా యూజ్ అవుతుంది తప్ప ఇది వచ్చేసి మనకు కావాల్సిన దాన్ని ఫ్రీగా మనం సేవ్ చేసి పెట్టుకొని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవడానికి పనికిరాదు. ఇక ఫేవరెట్స్ అనే ఐటెం అయితే ఇది ఏం చేస్తారంటే బ్రౌజర్లో మనకు ఒక స్పెషల్ ఆప్షన్ ఇచ్చుంటారండి. ఇక్కడ బ్రౌజర్, సపోజ్ ఇలా బ్రౌజర్ ఇచ్చినప్పుడు ఇటువంటి బ్రౌజర్లో ఇక్కడ పైన హెడ్ బార్స్ ఉంటాయి కదా, దీని మీద మనకి యాడ్ ఫేవరెట్స్, ఏంటిది యాడ్ ఫేవరెట్స్ అని ఒక ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన దాన్ని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకునే వాటన్నిటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ ఆప్షన్ ఉంది కదా సేవ్ యాజ్. ఈ సేవ్ యాజ్ అంటే ఏంటంటే ఉన్న ఫైల్ని ఇంకొక పేరుతో సేవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప కావాల్సిన వెబ్సైట్ని, కావాల్సిన ఏదైతే డొమైన్ని మనం సేవ్ చేసుకోవడానికి పనిచేయదు. ఏదైతే మళ్ళీ చూసేదాన్ని మనం సేవ్ చేసుకోవడానికి పనికి వచ్చేది ఒకే ఒకటి, మనం అనుకున్నట్టు యాడ్ ఫేవరెట్స్ ద్వారా ఫేవరెట్స్ అని మనం తీసుకుంటామండి. రైట్, ఇక్కడ మనకి వీళ్ళు అడిగినట్లుగా సందర్శన సైట్లో మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే పనిచేసేదండి ఫేవరెట్స్. 3rd ఏప్రిల్ షిఫ్ట్ 1 చూద్దామండి. 3rd ఏప్రిల్ 2016 షిఫ్ట్ 1 తెలుగు మీడియం గురించి ఇప్పుడు చూద్దాము. 1 by 1 ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూద్దాం. ఏ పరికరం డిజిటల్ సంకేతాలను అనలాగ్ సంకేతాలుగా మార్చుతుంది? ఇక్కడ ఏ పరికరం అంటే డివైజ్, ఇది ఒక కంప్యూటర్కి యూజ్ చేసే డివైజ్, వాటిలో ఏది పనిచేస్తుంది? డిజిటల్ టు అనలాగ్ తీసుకురావాలండి. డిజిటల్ అంటే ఏంటంటే పిక్చర్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, ఇలాగా ఉన్నవన్నిటిని. అనలాగ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ మోడ్, సిగ్నల్ రూపంలో రావాలి, అప్ అండ్ డౌన్ సిగ్నల్స్. సపోజ్ ఇక్కడ మనకి ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ని మనం త్రూ టెలిఫోన్ వైర్ ద్వారా సిగ్నల్ ట్రాన్స్మిషన్ చేయాలి. ఇది మన కంప్యూటర్లో ఉన్న ఫోటోగ్రాఫ్ని మన ఫ్రెండ్కి ఉన్న సిస్టమ్కి మనం పంపించాలి త్రూ ఫోన్ లైన్. అంటే ఇక్కడ మన జరుగుతున్నది ఏంటంటే డిజిటల్ టు అనలాగ్, అంటే మన కంప్యూటర్ నుంచి అక్కడ మనకు ఉన్న టెలిఫోన్ కేబుల్ ద్వారా
వేరొక ఊర్లో లేదా వేరొక లొకేషన్లో ఉన్న ఫ్రెండ్కి పంపించాలంటే ఇక్కడ అనలాగ్ సిగ్నల్ క్రియేట్ అవుతుంది. ఫోటో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ ఏమవుతాయి అంటే ఇలా సిగ్నల్ ఫార్మాట్లో వెళ్తూ ఉన్నాయి. అటువంటి వాటికి హెల్ప్ చేసేది ఏంటి, ఏ డివైస్, అది ఏ పరికరము అని అడుగుతున్నారండి. మనకున్న ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షను వైఫై. వైఫై అంటే ఏంటి? రీసెంట్గా మనందరికీ తెలిసిన ఇష్యూయే వైఫై, వైర్లెస్ ఫిడిలిటీ. రైట్, ఏమవుతుందండి? వైర్లెస్ ఫిడిలిటీ. వైర్లెస్ ఫిడిలిటీ అన్నప్పుడు దీని పేరులోనే మనకి వైర్లెస్ అని వస్తుందండి. వైర్లెస్ అంటే ఇక్కడ వైర్ కనెక్షన్ ఉండదు, టెలిఫోన్ వైర్లా కనెక్షన్ ఉండదు, కాబట్టి దీన్ని మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడెమ్. రైట్, ఇది మనకు కరెక్ట్ అయిన డివైజు, ఎందుకంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. మోడెమ్ ఇన్ ద సెన్స్ ఏమవుతుందండి? మాడ్యులేటర్, మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అంటే ఈ మాడ్యులేషన్స్ మారుస్తుంది. అంటే డిజిటల్ మాడ్యులేషన్ నుంచి ఇక్కడ అనలాగ్ మాడ్యులేషన్కి, అనలాగ్ మాడ్యులేషన్ నుంచి ఇలా మార్చుకుంటూ వస్తుంది. కాబట్టి మాడ్యులేటర్, డిమాడ్యులేటరు, మోడెమ్ అనేది మనకి సూటబుల్. నెక్స్ట్ రిమైనింగ్ కూడా చూద్దామండి. పోర్ట్ అని ఇచ్చాడు. పోర్ట్ అంటే ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ ఆప్షన్ టు కనెక్ట్. ఏదైనా డివైస్కి కనెక్ట్ చేయడం కోసము, ఏదైనా కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి సీరియల్ పోర్ట్ అండి. ఇది సీరియల్ పోర్ట్ వల్ల మనకి డిజిటల్ టు అనలాగ్ అవ్వదు, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇక యూఎస్బి. యూఎస్బి అంటే ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. రైట్, ఏంటిది? యూనివర్సల్ సీరియల్ బస్. కాబట్టి ఇది కూడా మనకి ఇలా పనిచేయదు. ఫైనల్గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్, మోడెమ్. మన ఆప్షన్ ఏంటండి? రైట్, బి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి? రైట్, వీటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏమిటి అంటే ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఇది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇదేం చేస్తుందంటే మన యూజర్ని, కంప్యూటర్ని ఇంటరాక్ట్ అయ్యేదానికి పనిచేసే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఈ ఆప్షన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారండి. ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఉన్నది ఏంటంటే ఓఎస్ ఎక్స్. దీని పేరులోనే ఉంచండి, ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్. కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమేనండి. ఇక డిఓఎస్. డిఓఎస్ అన్నప్పుడు డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందంటే స్టార్టింగ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఆప్షన్ 3 గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విండోస్ 7 విండోస్ వర్షన్ వచ్చింది అండి. ఇది డెవలప్ చేసింది ఏ కంపెనీ అంటే మైక్రోసాఫ్ట్. ఏం కంపెనీది? మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ని తీసుకొచ్చారు. విండోస్ ఎక్స్పీ అని చెప్పి, విండోస్ 7 అని, విండోస్ 10 అని, ఇలాంటి అన్నీ తీసుకొచ్చారు. ఈ విండోస్ 7 ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ. ఏమవుతుంది? యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమే, ఇది ఆపరేటింగ్ సిస్టమే, ఇది ఆపరేటింగ్ సిస్టమే. కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? కానిది ఏమిటి? రైట్, కానిది ఏమిటి అన్నప్పుడు ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాకుండా ఉండేది ఏంటి? C++. C++ ఏంటి అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏమవుతుంది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి దేనికి యూజ్ చేస్తున్నారంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం, అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. మన ఆన్సర్ ఏం తీసుకోవాలి అంటే C++ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అని మనం తీసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనము ఏప్రిల్ 3, 2016లో జరిగిన షిఫ్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఏప్రిల్ 3 షిఫ్ట్ 2 క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటి అంటే WLAN అంటే ఏమిటి? WLAN యొక్క ఎక్స్టెన్షన్ అడుగుతున్నారండి. ఇది యాక్రోనిమ్. ఏంటి? విశదించకరండి. రైట్, ఇదేంటంటే విశదీకరణ, ఎక్స్టెన్షన్ అంటాము దీన్ని, WLAN. రైట్, WLANకి కరెక్ట్ అయిన విశదీకరణ ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 1లో వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. రైట్, W స్టాండ్స్ ఫర్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ చూస్తాము, ఇక్కడ వైడ్ లోకల్ ఏరియా నెట్వర్క్ అని ఇక్కడ ఇచ్చాడు. 3వ ఆప్షన్లో విండ్ లైట్, అట్మాస్ఫియర్, నేచరు. అసలు అది అట్మాస్ఫియరు, నేచరు, విండ్ లైట్ అంటే మనకి సంబంధించినట్లుగా లేకుండా నేచర్కి సంబంధించినట్లుగా ఉంది. దీన్ని ఎలిమినేట్ చేద్దాం ముందు. ఇక వైర్లెస్ లోకల్ ఏరియా నోడ్ అంటున్నాడు.
ఇది నోడ్ అంటే సింగిల్ సిస్టమ్ అండి, కానీ ఇక్కడ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేద్దాము. నెక్స్ట్ వైడ్ లోకల్, ఇది కాదండి. వైడ్ ఏంటి, లోకల్ ఏంటి? వైడ్ అంటే ఎక్స్పాన్షన్ బాగా పెద్దదిగా ఉంటుందని, లోకల్ అంటే చిన్నది ఉంటుందని. ఈ రెండిట్లో కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక మనకి ఉన్నది ఏంటంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది కరెక్ట్గా దీని యొక్క ఎక్స్టెన్షన్కి వస్తుంది. దీనికి ఆన్సర్ మనం తీసుకోవాల్సింది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్కి ఫార్వర్డ్ అవుదాము. రైట్, ఈ క్వశ్చన్లో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దామండి. కంప్యూటర్లో యోసెమిటే, మావరిక్స్, మౌంటైన్ లైను ఎక్సెట్రా ఇలాంటివన్నిటిని చూస్తూ దేనిని తెలుపుతాయి? ఇవన్నీ జంతువుల పేర్లాగా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఏంటంటే ఓఎస్లో ఒక టైప్ ఆఫ్ వెరైటీ. ఏంటంటే ఒక రకమైన వెరైటీస్. అయితే అది ఏ ఓఎస్కి చెందుతాయి, అసలు ఏంటి అనేది చూద్దాం. ఆప్షన్ 1లో మాక్ ఓఎస్ ఎక్స్ వర్షన్లు, మాక్ ఓఎస్ ఎక్స్ వర్షన్లు అని అంటున్నాడు. ఆల్రెడీ ఓఎస్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మాక్ ఓఎస్ ఎవరు తీసుకొచ్చారు అన్నప్పుడు, ఈ మాక్ ఓఎస్ మనకి తీసుకొచ్చింది ఎవరు అన్నప్పుడు యాపిల్ కంప్యూటర్స్. ఎవరు? యాపిల్ వాళ్ళ ఓఎస్ అండి ఇవన్నీ, మాక్ ఓఎస్ వర్షన్లు. రైట్, ఇది చూసాము. ఓకే, నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చారో చూద్దాం. స్టోరేజ్ సర్వర్ల రకాలు. స్టోరేజ్ సర్వర్ల రకాలు అన్నాడు. స్టోరేజ్ సర్వర్కి సంబంధించి ఇవి అసలు కానే కాదు, దీన్ని ఎలిమినేట్ చేసుకుందాం. మ్యాకింటోష్ క్లోన్లు అంటున్నాడు. మ్యాకింటోష్ అనే సిస్టమ్ ఉంది కదా, దానికి సంబంధించిన క్లోన్లు అంటే వాటి యొక్క వెరైటీస్ అంటున్నాడు. మ్యాకింటోష్ క్లోన్స్ కాదు. ఇక నెక్స్ట్ పవర్ బుక్స్ అని చెప్పేసి ఇది ఒక వెరైటీ అని చెప్తున్నాడు, ఇది కాదు. ఫైనల్గా మనకి మాక్ ఓఎస్ ఎక్స్ వర్షన్లు. మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టంలో వచ్చిన వర్షన్స్ అన్నీ కూడా పైన చెప్పుకున్న మౌంటైన్ లైను, స్నో లెపర్డ్ ఇవన్నీ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చిన డిఫరెంట్ వర్షన్స్ అండి ఇవన్నీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఫార్వర్డ్ అవుదాం. ఈ క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నా అంటే 1953 సంవత్సరంలో సృష్టించిన బైనరీ ఎలక్ట్రానిక్ సీక్వెన్స్ క్యాలిక్యులేటర్. ఏంటిది? బైనరీ ఎలక్ట్రానిక్ సీక్వెన్స్ క్యాలిక్యులేటర్. దీన్ని సింపుల్గా రాయాలంటే BESC. రైట్, BESC. బైనరీ ఎలక్ట్రానిక్ సీక్వెన్స్ క్యాలిక్యులేటర్ అనేది ఏమిటి అని అంటే సింపుల్గా వీటిలో ఏమి ఇచ్చారు ఆప్షన్స్ అని చూస్తూ వద్దామండి. ఈ ఎలక్ట్రానిక్ కంప్యూటరా, అనలాగ్ కంప్యూటరా, డిజిటల్ కంప్యూటరా, ఒక బ్యాంకు క్యాలిక్యులేటరా? రైట్, ఇది ఒక్కసారి మనం చెక్ చేస్తే ఇది BESC. దీని పేరులోనే చూడండి, ఎలక్ట్రానిక్. ఏం చెప్పారు? ఎలక్ట్రానిక్. కాబట్టి ఇది వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఇది ఎవరు, ఏ దేశం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారంటే స్వీడన్. ఎవరు? స్వీడన్ దేశస్తులు ఈ క్యాలిక్యులేటర్ని 1953లో మనందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి మనం తీసుకోగలిగిన బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఇట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఇది 1953లో బయటికి వచ్చిన ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటరు. ఏ దేశం వాళ్ళు దీన్ని తీసుకొచ్చారంటే స్వీడన్ దేశం వాళ్ళు దీన్ని బయటికి తీసుకొచ్చారు. రైట్, మన ఆన్సర్ ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, లిగో అనేది ఏంటి? ఒక అబ్రివేషన్ అనమాట. ఈ అబ్రివేషన్లో ఏమి ఇచ్చారంటే లేజర్ ఇంటర్ఫియరోమీటర్ అబ్జర్వేటరీ. లేజర్ ఇంటర్ఫియరోమీటరీ అబ్జర్వేటరీ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ కంప్యూటర్ రిలేటెడే కానీ సైంటిఫిక్ ఎలిమెంట్ అండి. ఇది కంప్యూటర్ రిలేటెడే కానీ సైంటిఫిక్ ఎలిమెంటు. ఇటీవల వార్తల్లో వచ్చింది. ఎందుకు? ఈ లిగో అంటే లేజర్ ఇంటర్ఫియరోమీటర్ అబ్జర్వేటరీ అనేది రీసెంట్గా 2016లో వార్తల్లోకి వచ్చింది. ఎందుకు చెప్పండి అంటున్నారు. అప్పుడు మనం చూద్దాం. అంగారకుడిలోని నీటిని కనుగొనుటకు. దానికి సంబంధించింది అవునా? లేదు. బి ఏం చెప్పాడు? డైమండ్ నిండిన నక్షత్రం. డైమండ్తో నిండిన నక్షత్రం ఇది. మళ్ళీ మూడోది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడం కోసమా? ఇది మూడోది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తప్పని నిరూపించడం కోసమా అని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ అండ్ కంప్యూటర్స్ సంబంధించి రిలేటెడ్గా కొంచెం ఉంది. ఇది దేనికి పనిచేస్తుందంటే సి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు. రైట్, గ్రావిటేషన్ ఫోర్స్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ వాటి గురించి ఫైండ్ అవుట్ చేసుకోవడానికి లిగో అనే ఈ డివైజ్ని పనిచేశారు. ఇది దేనికి పనికి వస్తుంది? గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. రైట్, ఇది
ఏప్రిల్ 3 షిఫ్ట్ 3 గురించి ఇప్పుడు చూద్దామండి. ఏప్రిల్ 3 షిఫ్ట్ 3లో వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నది ఎవరు? రైట్, ఏమిచ్చాడు? వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నవారు. మనకి బాగా తెలుసండి వరల్డ్ వైడ్ వెబ్. దీని సింపుల్గా మనం ఏమంటే WWW. రైట్, వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇచ్చారు 4 ఆప్షన్స్లో. ఫస్ట్ ఈ సైంటిస్ట్ ఎవరండి? టిమ్ బెర్నర్స్లీ. నెక్స్ట్ రాబర్ట్ కహ్నా, వింటన్ కెర్ఫ్, రే టామ్లిన్సన్. అయితే ఇప్పుడు మనకి ముందుగా చెక్ చేస్తే ఇతను 1989లో వరల్డ్ వైడ్ వెబ్ www. దీనిని టిమ్ బెర్నర్స్లీ అని ఆయన కనుగొన్నాడు. మనకు ఫస్ట్ ఆప్షన్లోనే మనకు కావాల్సిన వ్యక్తి దొరికిపోయాడు. రైట్, రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి అని ఒకసారి ఊరికి అట్లా స్క్రీనింగ్ చేద్దామండి. రాబర్ట్ కహ్నా, వింటన్ కెర్ఫ్, వీళ్ళిద్దరు కూడా మనకి సైంటిస్టులేనండి. వీళ్ళు కంప్యూటర్ సైంటిస్టులు. వీళ్ళిద్దరూ దేని మీద వర్కౌట్ చేశారంటే ఒక ప్రోటోకాల్ మీద వర్కౌట్ చేశారు. ఆ ప్రోటోకాల్ ఏంటి అంటే TCP/IP ప్రోటోకాల్, నెట్వర్క్ ప్రోటోకాల్. డేటా ట్రాన్స్మిషన్ కోసం, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం కావాల్సిన సమాచారం పంపించుకోవడం కోసం లోపల యూజ్ చేసే ఒక ప్రోటోకాల్ని వీళ్ళిద్దరూ కనుక్కోవడం, దాని మీద డెవలప్ చేయడం చేశారు. వీళ్ళిద్దరూ కూడా ప్రోటోకాల్ జనరేషన్ కోసం వర్త్ పెట్టిన ఇద్దరు సైంటిస్టులు అండి వీళ్ళు, రాబర్ట్ కహ్నా, వింటన్ కెర్ఫ్. అయితే లాస్ట్ ఉన్న వ్యక్తి ఎవరండి అని మీకు డౌట్ వస్తే రే టామ్లిన్సన్. ఈయన కనుక్కున్నది ఏంటంటే మనం రోజు యూజ్ చేస్తున్న కంప్యూటర్లో మౌస్ ఇన్వెంట్ చేశారు. ఈయన కనుక్కున్నది ఏంటి? మనం యూజ్ చేసే మౌస్ని ఇతను ఇన్వెంట్ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరు TCP/IP మీద వర్క్ చేస్తారు, ఈయన మౌస్ మీద వర్క్ చేశాడు. మనకి కావాల్సింది వరల్డ్ వైడ్ వెబ్ కాబట్టి దాని మీద వర్క్ చేసిన సైంటిస్టు టిమ్ బెర్నర్స్లీ. ఆయన ఎప్పుడు కనుక్కున్నాడు? 1989లో దాన్ని కనుక్కొని దాని ద్వారా వెబ్ సైటు దానికి సంబంధించిన సమాచారాన్ని గెయిన్ చేయడం కోసం ప్రపంచానికి గుర్తించిన వ్యక్తి టిమ్ బెర్నర్స్లీ గారు. రైట్, తర్వాత ప్రశ్న చూద్దాము. ఒక కంప్యూటర్ని బిట్ ఒక సమ్మేళనం. రైట్, ఒక కంప్యూటరు బిట్ అనేది ఏంటి అంటున్నాడు. యాక్చువల్గా కంప్యూటర్లో ఏ డేటాని, అంటే ఏ విషయాన్ని, ఏ సమాచారాన్ని సూచించాలన్నా, ఏదైనా ఒక పదాన్ని కానీ, ఏదైనా ఒక బొమ్మని కానీ, లేకపోతే ఏదైనా ఒక వీడియో కానీ, లేకపోతే ఏదైనా ఒక మెయిల్ కానీ సూచించాలన్నా అది ఒక దత్తాంశం, ఒక డేటా లాగా చూపించాలి. ఆ డేటా లాగా సూచించడాన్ని బిట్ అంట. బిట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లెవెల్ డేటా. బిట్, ఈ స్టార్టింగ్ లెవెల్ డేటా అంటే బైనరీ డిజిట్ అండి. ఇది 0 కావచ్చు, 1 కావచ్చు. బిట్ అంటే ఏమవచ్చు? 0 లేదా 1 అనేది అవుతుంది. కాబట్టి ఇదేమంటే డిజిట్ అనమాట. ఒక్కొక్క సింబల్ ఉంటే ఒక్కొక్క డిజిట్ లాగా. ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారం బైనరీ పదము అంటున్నాడు. పదం కాదు కదా. పదం అంటే ఎలా ఉండాలి? మనకి 2-3 బిట్లు కలిసి ఉండాలి. 0 1 0 1 1 1 ఇలా ఉండాలి. కాబట్టి ఇది పదం కాదు. ఇక డైరెక్ట్గా వీటి చూడండి నీట్గా. ఆప్షన్ 2లో బైనరీ డిజిట్ అని చెప్పేశారు. కాబట్టి 0 లేదా 1 బిట్, ఇది బైనరీ డిజిట్ అని మనం అనుకోవచ్చు. ఇక మూడోది బైనరీ డేటా. డేటా అంటే హ్యూజ్ కదండి, చాలా ఎక్కువ ఉంటుంది, దీనికి ఛాన్స్ ఉండదు. బైనరీ ట్రాన్స్ఫర్. బైనరీ ట్రాన్స్ఫర్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక పంపించడం అంటున్నాడు, ఇది కాదు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో బిట్ అంటే ఏంటి? బైనరీ డిజిట్. 0 లేదా 1 అనే దాన్ని మనం బిట్ అంటాము. మనకి ఒరిజినల్గా బిట్ చిన్నది 0 లేదా 1 లాగా ఉంటుంది. 0 లేదా 1 బిట్. దీనికి మళ్ళీ 4 బిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా 0 1 0 1 ఇలా ఏదో 4 బిట్స్ తీసుకుంటే నిబ్బుల్ అంటాం. 4 బిట్స్ నిబ్బుల్. ఇక బైట్. బైట్ అని మనం తీసుకున్నాం అనుకో 8 బిట్స్. ఇలా డేటా అనేది తీసుకుంటూ వస్తాం. 1024 బిట్లు ఇవి తీసుకున్నాం అనుకో, 1024 బిట్లు. ఇదేమవుతుంది? కిలో బైట్ అని. ఇలా మనకి డేటా వస్తుంది. కాబట్టి కంప్యూటర్ భాషలో బిట్ ఒక ఏంటది? 0 లేదా 1 అవుతుంది. ఏమవుతుంది? 0 లేదా 1 బైనరీ డిజిట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 3లో షిఫ్ట్ 3 ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం సంబంధించి ఇక్కడ
కంప్యూటర్స్ చూద్దామండి. ఇక్కడ మనకి తెలుగు మీడియం వర్షన్ ఇచ్చారు కాబట్టి తెలుగు మీడియంలో వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నవారు అని మనకి ప్రశ్న ఇచ్చారండి. వరల్డ్ వైడ్ వెబ్ కనుగొన్నవారు అని చెప్పి 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. టిమ్ బెర్నర్స్లీ, రాబర్ట్ కహ్నా, వింటన్ కెఫ్, రే టామ్లిన్సన్ అని ఇచ్చారండి. అయితే ఇలాంటి బిట్లకి మనకి డైరెక్ట్గా తెలుసుంటే ఫాస్ట్గా చేస్తాం, ఎలిమినేట్ చేయడానికి కూడా మనకు కుదరదు, ఎందుకంటే ఇవి స్టాండర్డ్ బిట్స్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ టిమ్ బెర్నర్స్లీ, ఇక దీన్ని కనుక్కున్నది టిమ్ బెర్నర్స్లీ కారు వరల్డ్ వైడ్ వెబ్ని. ఏ ఇయర్లో కనుక్కున్నారు? 1989లో వరల్డ్ వైడ్ వెబ్ని టిమ్ బెర్నర్స్లీ గారు ఇన్వెంట్ చేశారు. డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సరు టిమ్ బెర్నర్స్లీ వరల్డ్ వైడ్ వెబ్ని 1989లో కనుక్కున్నారని మనకు తెలుస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్స్ చూద్దామంటే రాబర్ట్ కహ్నా, వింటన్ కెర్ఫ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ అంటే డేటా ట్రాన్స్మిషన్ కోసము TCP/IP అనే ప్రోటోకాల్ని జనరేట్ చేశారు. ఈ TCP/IP ప్రోటోకాల్ ఏంటంటే మనకి నెట్వర్క్ లేయర్స్ అని 7 లేయర్స్ ఉంటే వాటిలో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి డేటాని ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీని మీద వర్కౌట్ చేశారు. ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేసేందుకు యూజ్ చేస్తుంది ఈ TCP/IP ప్రోటోకాల్ అండి. దాన్ని డెవలప్ చేసింది రాబర్ట్ కహ్నా, వింటన్ కెర్ఫ్లు. ఇక లాస్ట్ ఆప్షను రే టామ్లిన్సన్. ఈయన ఎవరు అంటే ఈయన ఫౌండ్ చేసింది ఈమెయిల్ని ఫౌండ్ చేశాడు. ఏం చేశారు? ఈమెయిల్. మనం ఇప్పుడు పంపిస్తున్నాం కదా ఈమెయిల్స్, వాటన్నిటికీ వన్ ఆఫ్ ది డెవలపర్ అండి రే టామ్లిన్సన్ గారు. రైట్. ఈ విధంగా మనం చూస్తే వరల్డ్ వైడ్ వెబ్ని మనకి ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి ఎవరంటే టిమ్ బెర్నర్స్లీ గారు. తర్వాత క్వశ్చన్ చూద్దామండి. ఒక కంప్యూటర్కి బిట్ ఒక సమ్మేళనము. ఒక కంప్యూటర్కి బిట్ అనేది ఏంటంటే కంప్యూటర్లో యూజ్ చేసే డేటా ఫార్మాట్ అండి. ఏంటిది? కంప్యూటర్లో యూజ్ చేస్తున్న డేటా ఫార్మాట్. యాక్చువల్గా బిట్ అన్నప్పుడు కంప్యూటర్లో యూజ్ చేసే బైనరీ లాంగ్వేజ్లో బిట్ ఎలా ఉంటుందంటే 0 కానీ 1 కానీ ఉంటుంది. ఇది స్టార్టింగ్ డేటా సైజ్ అండి బిట్. కాబట్టి 0 కానీ 1 కానీ అంటే ఏంటి అంటే బైనరీ డిజిట్ అండి. ఏమవుతుంది? బైనరీ డిజిట్. ఇది ఒక డిజిట్. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. బైనరీ పదం అన్నాడు, బైనరీ పదం కాదు. రెండో ఆప్షన్లో ఏముంది? బైనరీ డిజిట్. కాబట్టి మనం తీసుకోవాల్సింది అంటే బైనరీ డిజిట్ అని తీసుకుంటాం. మనం డేటా ఫార్మాట్ గురించి చూస్తే ఫస్ట్ మొదటిగా ఏమొస్తుంది? బిట్. 4 బిట్స్ కలిపితే మనకి ఏమవుతుంది అంటే 1 నిబ్బుల్ అవుతుందండి. 1 నిబ్బుల్. 8 బిట్స్ కానీ కలిపామనుకోండి మనకి ఏమవుతుంది అంటే 1 బైట్ అవుతుందండి. 1024 బైట్స్ కానీ యాడ్ చేస్తామనుకోండి ఒక డేటాలో 1024 బైట్స్ 1 KB లాగా ఇలా కంటిన్యూషన్లో డేటా సైజ్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఏంటంటే 0 or 1, వీటిని ఏమంటే బిట్స్. దీన్నే బైనరీ డిజిట్ అని మనం చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. RRB NTPC 2016 April 4న షిఫ్ట్ 1 తెలుగు మీడియం గురించి ఇప్పుడు మనం చూద్దామన్నా. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో నిల్వకు సంబంధించి ర్యామ్ దేనిని తెలుపుతుంది? ర్యామ్ అనేది కంప్యూటర్ స్టోరేజ్. ఇది ఇంటర్నల్గానే ఉంటుంది కంప్యూటర్లో. దీన్ని మెయిన్ మెమొరీ అని కూడా అంటామండి. ర్యామ్ని మనము మెయిన్ మెమొరీ. ర్యామ్ని మనం మెయిన్ మెమొరీ అని ఎందుకంటామంటే మనం ఏదైనా ఒక విండో ఓపెన్ చేస్తే టెంపరీగా ర్యామ్లో స్టోర్ అవుతుంది. అది మనం దాని మీద ఆపరేట్ చేసేంత వరకు ర్యామ్లో ఉండి తర్వాత ఆటోమేటిక్గా అదేమవుతుందంటే డిలీట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మెయిన్ మెమొరీ అంటాం. కానీ వీడు అడుగుతున్నది ఏంటంటే ర్యామ్ యొక్క ఎక్స్టెన్షన్ తెలపండి. ర్యామ్ని విశదీకరిస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాను. చూద్దానన్నా. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది
కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా దీనికి. కాబట్టి ముందుగా మనము ర్యాండమ్ యాక్సిస్ మెమరీ అనేదాన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సిస్ మెమరీ. అయితే ర్యామ్ అనేది బాగా పనిచేస్తుందా లేదా, ఈ ర్యామ్ యొక్క కెపాసిటీ ఎలా ఉంది, ఇది నీట్గా పనిచేస్తుందా అని చెప్పడానికి రీఫ్రెష్ రేట్ అనేది చెప్పాలి. ఏం చెప్పాలి? రీఫ్రెష్ రేట్. ఈ రీఫ్రెష్ రేట్ బాగున్న ర్యాము నీట్గా పనిచేస్తుంది అని దీని యొక్క ఎఫిషియన్సీ అనమాట. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ర్యామ్ యొక్క ఎక్స్టెన్షన్ ర్యాండమ్ యాక్సిస్ మెమరీ. ఇక బిసిడి ఆప్షన్స్ ఏంటో చూద్దాం. రియల్ యాక్సిస్ టు మెమరీ. రియల్ యాక్సిస్ టు మెమరీ అనేది దీనికి సూటబుల్ కాదు. ర్యాండమ్లీ అవైలబుల్ మెమరీ, ఇది కూడా సూటబుల్ కాదు. కానీ అన్నీ చూడండి ఆర్ఏఎం అనే వచ్చి ఉంటాయి. ఇక ర్యాండమ్ యాక్సిస్ మెషిన్ అని ఇక్కడ తీసుకుంటే ఇది కూడా మనకి కరెక్ట్ కాదు. అందుకని మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ. రైట్, ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషను. అందుకని మనం ఆప్షన్ 1ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కంప్యూటర్లో ఏ పాయింటింగ్ పరికరము దాని యొక్క సహాయక ఉపరితలం నుంచి ద్వితీయ కదలికను కనుగొనడం ద్వారా పనిచేస్తుంది? అంటే ఇంకా పాయింటింగ్ డివైజెస్ ఉంటాయండి. అవి అంటే కర్సర్ ప్లేస్ అవ్వడం, ఏదైనా డాట్ బ్లింక్ అవ్వడం, ఇలాంటి వాటన్నిటిని ఏమంటామంటే పాయింటింగ్ డివైజెస్ అంటాము. ఇవన్నీ పాయింటింగ్ డివైజెస్ అన్ని దేని కింద కేటగిరీకి వస్తాయంటే మనకి ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. ఏ డివైజెస్? ఇన్పుట్. మనం ఇన్పుట్ డివైజెస్ కింద మనం పాయింటింగ్ డివైజెస్కు ఇవ్వచ్చు. అవేంటి అంటే మౌస్, నెక్స్ట్ జాయ్స్టిక్, అండ్ నెక్స్ట్ ప్లాటర్స్. ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు ఏదైనా ఒక సమతలం మీద మనం డివైజర్ పెట్టి దాని యొక్క మూమెంట్స్ ద్వారా ఇప్పుడు మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అన్నప్పుడు పాయింటరా, ట్రాకరా, మౌసా, కీబోర్డా అంటున్నాను. కాబట్టి దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషను మౌస్. మౌస్ ఏంటంటే ఒక షీట్ మీద లేకపోతే టేబుల్ మీద ఇలా మూమెంట్ ఇచ్చినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో వస్తే స్క్రోల్ పైకి వెళ్ళడం, డౌన్వర్డ్ డైరెక్షన్లో కిందకి రావడం, స్క్రీలింగ్ చేసుకుంటూ రావడం, రొటేట్ చేసుకుంటూ రావడం, పేజ్ని అలా ఇలా మార్జిన్స్ చూసుకుంటూ ఉండడం, ఇవన్నీ మౌస్ ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మనకి ఆ పాయింటింగ్ డివైస్ ఏమవుతుందంటే మౌస్ అనేది సెకండ్ హ్యాండ్ మూమెంట్స్, అంటే కింద ఉండే ప్లేన్ వెల్ప్తో ఇది మనకి మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం మౌస్ని ఇన్పుట్ డివైజ్, ఈ మౌస్ని మనం ఏమంటామంటే ఏదైనా ఉపరితలం యొక్క మూమెంట్స్ ద్వారా మనకి పాయింటింగ్ చూపించేది అని వస్తుందండి. కాబట్టి మన ఆన్సరు ఈ 4గిట్లో పాయింటరా, ట్రాకరా, మౌసా, కీబోర్డ్ అన్నప్పుడు మౌస్ అని తీసుకుంటాం. మౌస్ని ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే రే టామ్లిన్సన్. ఎవరు? రే టామ్లిన్సన్. ఈ రే టామ్లిన్సన్ గారు మనకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మన పాయింటింగ్ డివైజు ఏదైనా ఉపరితలం మీద అటు ఇటు రుద్దినప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ కర్సర్ రూపంలో, ఏదైనా బ్లింక్ అవుతున్న చిన్న లైన్ రూపంలో కనబడుతుంది. అది మౌస్ అండి. ఇప్పుడు April 4న షిఫ్ట్ 2కి తెలుగు మీడియం చూద్దామండి. April 4th షిఫ్ట్ 2 తెలుగు మీడియం. ముందుగా దీనిలో క్వశ్చన్స్ చూస్తూ వద్దాం. ఈ క్రింది వాటిలో దేనిని సాధారణంగా కంప్యూటర్ పెరిఫెరల్గా పరిగణించరు? కంప్యూటర్ పెరిఫెరల్ అని అంటున్నారండి. కంప్యూటర్ పెరిఫెరల్ అంటే ఏంటంటే కంప్యూటర్ విభాగాలు. కంప్యూటర్ విభాగాలు మనకి బాగా తెలుసండి. మౌస్ అని, కీబోర్డ్ అని, ప్రింటర్ అని, మానిటర్ అని, అలా చాలా విభాగాలు ఉంటాయి. వీటిలో ఏది ఆ విభాగం కాదండి అని అడుగుతున్నారు. కాబట్టి ముందుగా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మౌస్. ఇది ఒక విభాగమే కదండి. నెక్స్ట్ కీబోర్డు, ఇది కూడా ఒక విభాగమే. దీని ద్వారా మనం ఏం చేస్తాం? టైపింగ్ ఇచ్చి డిజిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక ప్రింటరు, మనకి బయటకు వచ్చే ప్రింట్అవుట్స్, పేపర్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా ప్రింట్అవుట్స్ అని తీసుకుంటాము. ఇదేం డివైజు? అవుట్పుట్ డివైజు. రైట్. ఇదేంటిది? ఇన్పుట్ డివైజు. మరి ఇదేంటిది? ఇన్పుట్ డివైజు. ఇవన్నీ కూడా కంప్యూటర్లో పార్ట్స్, కానీ వీటన్నిటిని పెరిఫెరల్సే. కానీ హార్డ్ డ్రైవ్ అనే దాన్ని మనము
కంప్యూటర్ విభాగము అనడానికి లేదండి. ఎందుకంటే కంప్యూటర్లో యూజ్ చేస్తాం. హార్డ్ డ్రైవ్ మనము ఎక్స్టర్నల్ హార్డ్ డిస్కు లేకపోతే ఎక్స్టర్నల్ సీడీ ఇలాంటి వాటన్నిటిని మనము ఏమనొచ్చు అంటే హార్డ్ డ్రైవ్ అనొచ్చు. కానీ కంప్యూటర్లో మ్యాండేటరీగా ఇది ఉండాలి అని లేదు. కాబట్టి దీని సాధారణంగా పెరిఫెరల్ కాదు, ఒక విభాగం కాదు అనుకుంటాం, కానీ కంప్యూటర్లో యూజ్ చేస్తాం. అందుచేత హార్డ్ డ్రైవ్ అనేదాన్ని మనము కంప్యూటర్లో ఒక భాగం కాదు అన్నట్టు భావించవచ్చు, కానీ కంప్యూటర్లో అయితే వాడతాము. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? హార్డ్ డ్రైవ్లు అంటే ఎక్స్టర్నల్ మనం ఇచ్చే తరట్టు ఫ్లాష్ డ్రైవ్స్ అంటే మెమరీ కార్డ్ కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావచ్చు, లేదా పెన్ డ్రైవ్ కావచ్చు. ఇలాంటివన్నిటిని కూడా హార్డ్ డ్రైవ్స్ అంటాము. ఇవి సాధారణంగా కంప్యూటర్ భాగం అని చెప్పలేము. కాబట్టి మన ఆన్సరు హార్డ్ డ్రైవ్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాము. ప్రోగ్రామబుల్ కంప్యూటర్ యొక్క భావనను ప్రారంభించినందుకు ఎక్కువగా ఎవరిని గుర్తిస్తాము? రైట్. సో ప్రోగ్రామబుల్ కంప్యూటర్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ప్రోగ్రామబుల్ కంప్యూటర్ని మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ మనకి చార్లెస్ బబేజ్ గారు ప్రోగ్రామబుల్ కంప్యూటర్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రైట్. అందుకని ఇతన్నే మనము ప్రోగ్రామబుల్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా చార్లెస్ బబేజ్ గారిని అనుకుంటాం. అయితే ఈ కొరవ బి, సి, డి ఇనే ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దామండి. జాన్ టక్కర్ ఈయన ఒక బ్రిటిష్ లేకపోతే ఇంగ్లీష్కి సంబంధించిన మూవీ డైరెక్టరు జాన్ టక్కర్ గారు. ఇక బిల్ గేట్స్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నామండి. మనకి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అధినేత అయిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. ఇక స్టీవ్ జాబ్స్ గారు ఎవరంటే యాపిల్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక ఫౌండర్, వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ యాపిల్ కంప్యూటర్స్. యాపిల్ కంప్యూటర్స్లో ఒక ఫౌండర్గా మనము స్టీవ్ జాబ్స్ గారిని తీసుకోవచ్చు. అయితే ప్రోగ్రామబుల్ కంప్యూటర్ అనే ముందు ఇంట్రడ్యూస్ చేసింది మాత్రము మనకి చార్లెస్ బబేజ్ గారు. అందుకని మనం ఆన్సరు చార్లెస్ బబేజ్ అని తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మ్యాకింతోష్ కంప్యూటర్ని డిజైన్ చేసిన వారు ఎవరు? మ్యాకింతోష్ కంప్యూటర్ని డిజైన్ చేసిన వారు. రైట్. వీటిలో మనకిచ్చిన ఆప్షన్స్ మెక్డొనాల్డ్స్ అని ఆప్షన్ ఏలో, మైక్రోసాఫ్ట్ అని ఆప్షన్ బిలో, నెక్స్ట్ యాపిల్ అని చెప్పి ఆప్షన్ సిలో, ఐబిఎం అని చెప్పి ఆప్షన్ డిలో ఇచ్చారు. అయితే మనకి యాక్చువల్గా మ్యాకింతోష్ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది యాపిల్. ఎవరండి? యాపిల్. మ్యాక్ ఓఎస్ తీసుకొచ్చింది వీళ్ళేనండి, మ్యాక్ ఓఎస్. మ్యాకింతోష్ యాపిల్, రైటా. మ్యాక్ ఓఎస్ని యాపిల్ కంప్యూటర్ వారు తీసుకొచ్చారు. ఇక ఐబిఎం వారు తీసుకొచ్చింది మెయిన్ ఫ్రేమ్స్ తీసుకొచ్చారు. రైట్. కాబట్టి ఈ మ్యాకింతోష్ అనే ఓఎస్ని ఇంట్రడ్యూస్ తీసుకొచ్చింది రైట్ యాపిల్ కంప్యూటర్స్. వీళ్ళు మ్యాకింతోష్ని ఇప్పుడు వరల్డ్లో యూజ్ చేస్తున్నారు. వీళ్ళే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. April 4th షిఫ్ట్ 3 ఇంగ్లీష్ మీడియము కంప్యూటర్స్ పార్ట్ చూద్దామండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు ఆండ్రాయిడ్ ఇన్కార్పొరేషన్ కనుగొన్నవారు కాదు? రైట్. అంటే ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చింది కదా, ఈ ఆండ్రాయిడ్ ఇన్కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తులు కానిది ఎవరు అని అన్నారు. అయితే ఒరిజినల్గా ఆండ్రాయిడ్ ఓఎస్ మనకి 2007-8లో వచ్చిందండి. ఆండ్రాయిడ్ ఓఎస్ 2007-8లో మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది ఆండ్రాయిడ్ ఓఎస్. అయితే ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ మనకి ఎవరు దీనికి సంబంధించిన వారు కాదు అంటే నిక్ సిరీస్. ఈయన నిక్ సిరీస్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఓఎస్. మార్క్ ఆండీ రూబన్ వచ్చి వన్ ఆఫ్ ది ఫౌండరు. నెక్స్ట్ రిచ్ మైనర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్. వీళ్ళు ముగ్గురు కంబైన్డ్గా, వీరిద్దరు మరి ఈయన ముగ్గురు కంబైన్డ్గా వాటి మీద వర్కౌట్ చేసి ఆండ్రాయిడ్ ఓఎస్ని మొబైల్లోకి తీసుకొచ్చారు. ఇక మార్క్ షటిల్వర్త్ మాత్రము దీనికి సంబంధించిన వారు కాదు. కాబట్టి వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవరు కనుగొన్న వారు కాదు అంటే దీనికి సంబంధించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు
మార్క్ షటిల్వర్త్. ఎవరండి? మార్క్ షటిల్వర్త్ వచ్చి దీనికి సంబంధించిన వ్యక్తి కాదు. మిగిలిన నిక్ సియర్స్, ఆండీ రూబిన్, రిచ్ మైనరు వీళ్ళు ముగ్గురు కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ మీద ఫౌండర్స్ లాగా ఈ ముగ్గురు దాని మీద కాంట్రిబ్యూషన్ చేశారు. కాబట్టి మనకు కావాల్సిన ఆప్షను మార్క్ షటిల్వర్త్ అనేది ఆండ్రాయిడ్ ఓఎస్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ట్రోజన్ అనేది ఒక రకమైన ట్రోజన్ అనేది ఏమిటి? వీళ్ళ ప్రశ్న ఏంటండి? ట్రోజన్ అనేది ఏమిటి? ఆప్షన్స్ చూద్దామా. కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏదైనా మన సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి, చిన్న అప్లికేషన్ డెవలప్ చేయడానికి మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు లాంగ్వేజా? ఆప్షన్ బి మాల్వేర్. మాల్వేర్ అంటే ఏంటంటే వన్ టైప్ ఆఫ్ వైరస్. మాల్వేర్ అంటే ఏంటి? వన్ టైప్ ఆఫ్ వైరస్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నప్పుడు సిస్టమ్ సాఫ్ట్వేరు. కంప్యూటర్ పెరిఫెరల్ అంటే కంప్యూటర్లో ఒక భాగము. కాబట్టి డైరెక్ట్గా ట్రోజన్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ మాల్వేర్. ఏంటిది? వన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ వైరస్ మాల్వేర్. కాబట్టి ట్రోజన్ అని చూడగానే మనము తీసుకోవాల్సిన ఆప్షను మాల్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది కాగితాలలో ఏది రీసైకిల్ చేయబడదు? ఇచ్చిన కాగితాలు ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఈ కాగితాలలో ఏది ఈ కాగితాన్ని మళ్ళీ తిరిగి వాడకానికి, మళ్ళీ ఉపయోగించుకునేదానికి, అంటే కొత్తగా తయారు చేసి రీసైకిల్ చేసేదానికి పనికిరాదు అంటున్నాడు. ఇక్కడ వార్తాపత్రిక కాగితం. ఆప్షన్ ఏలో వార్తాపత్రిక కాగితం అంటే మనం పేపర్ ఫ్రెష్గా చదివిన తర్వాత దాన్ని మళ్ళీ డంపింగ్ యార్డ్కి పంపించి దాని నుంచి అక్కడ కంపెనీలకు పంపించి రీసైకిల్ చేసుకోవచ్చు. ఇక నోట్బుక్ కాగితం. నోట్బుక్ కాగితాన్ని కూడా మళ్ళీ రీసైకిల్ చేయడానికి అవసరం ఉంది. కార్డు బోర్డు, దీన్ని కూడా రీసైకిల్ చేసి కొత్తగా వాడచ్చు. ఇక పనికిరానిది ఏంటంటే వ్యాక్స్ కాగితం. ఈ వ్యాక్స్ కాగితం అనేది రీసైక్లింగ్కి పనిచేయదు. ఇది ఒక్కసారి యూజ్ చేస్తాము అంతే, మళ్ళీ రీసైకిల్ చేసి దీని నుంచి రీఫ్రెష్గా కొత్తగా తయారు చేయడానికి కుదరదండి. అదే మనకి వీటిలో రీసైకిల్ చేయడానికి పనికిరాని ఏంటి అంటే వ్యాక్స్ కాగితము. తర్వాతి ప్రశ్న చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 5th షిఫ్ట్ 2 జరిగింది తెలుగు మీడియము. దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పీడిఎఫ్ అంటే ఇక్కడ కూడా మనకి పీడిఎఫ్ అనే దాని యొక్క ఎక్స్టెన్షన్ దాని విశదీకరణ అడుగుతున్నారండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ, బి, సి, డి. ఇక్కడ చూడండి, ప్రోటోకాల్ డాక్యుమెంట్ ఫారం. దీని ఫార్మేట్లో ప్రోటోకాల్ డాక్యుమెంట్ ఫారం అంటున్నారు, ఇది కాదు. నెక్స్ట్ ప్రింటబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇది ప్రింటబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అని 2 ఆప్షన్లు ఇచ్చారు, ఇది కూడా దానికి తగినట్టుగా లేదు. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇక్కడ చూడండి, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ మనకి వర్డ్ డాక్యుమెంట్లో ఉన్నదాన్ని పోర్టబుల్ ఫార్మాట్లోకి దీన్ని మారుస్తున్నారు. ఈ పీడిఎఫ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఉన్న డేటాని జస్ట్ కాపీ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఎడిట్ చేయడానికి పనిచేయదు. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్గా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అని నీట్గా ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. పీడిఎఫ్ యొక్క ఎక్స్టెన్షన్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక లాస్ట్లో ఒకసారి దీన్ని చూద్దాము అన్నప్పుడు పేజ్ వైజ్ డాక్యుమెంట్ ఫార్మాట్, ఇది అస్సలు కాదు. కాబట్టి మనకి కరెక్ట్గా సెట్ అయ్యేది ఏంటండి, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఏంటంటే వర్డ్లో మనం రాసిన సమాచారం అంతా మనము పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ఎవరైనా కాపీ చేయడానికి కొంచెం పనికి వస్తుంది, కానీ దాంట్లో ఉన్న మోడిఫికేషన్ చేయడానికి యూజ్ అవ్వదు. కాబట్టి పీడిఎఫ్ స్టాండ్స్ ఫర్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అనేది ఖచ్చితమైన ఆన్సర్. దీనికి ఆప్షన్ సి మనం తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏది బ్రౌజర్ను తెలపదు? బ్రౌజర్ అంటే ఇప్పుడు మనం వివిధ రకాల వెబ్సైట్లు ఉన్నాయి, అవి బ్రౌజింగ్ చేసుకోవాలంటే ఒక విండో రావాలండి. ఆ బ్రౌజింగ్కి హెల్ప్ అయ్యేటట్లుగా ఒక విండో వస్తే దానిలో వెబ్సైట్ డొమైను, కోడొమైను అవి ఇచ్చేసి మనం లాగిన్ అవుతాం. సపోజ్ మనం ఇప్పుడు చూస్తాం మనకు www.google.com, www.yahoo.com, www.facebook.com ఇలా మనం ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఒక బ్రౌజింగ్ విండో లేదా బ్రౌజింగ్ అప్లికేషన్ కావాలి. అయితే అలాంటి వాటిలో ఈ క్రిందిది ఏది తెలపదు అంటున్నారండి. నెట్స్కేప్ అనేది
ఇది ఒక బ్రౌజింగ్ ఒక అప్లికేషన్, కాబట్టి నెట్స్కేప్ బ్రౌజర్గా పనిచేస్తుంది. ఇక మొజిల్లా ఇది కూడా ఒక బ్రౌజింగ్ సంబంధించిన అప్లికేషన్ అండి, బ్రౌజరే మొజిల్లా కూడా. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కంప్లీట్గా ఇది అంటే పాతకాలంలో మన మొబైల్స్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటే దాని ద్వారా ఇంటర్నెట్ని సర్చ్ చేసుకునే వాళ్ళం. ఇక సఫారీ కూడా వన్ టైప్ ఆఫ్ బ్రౌజరేనండి, బ్రౌజర్ అప్లికేషన్ ఇది కూడా. దీని ద్వారా కూడా మనము వెబ్సైట్స్ బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇక కానిది ఏంటి అన్నప్పుడు ఈ మూడు అయ్యాయి, కానిది ఏంటి అన్నప్పుడు అవుట్లుక్. దీన్ని సింపుల్గా ఎంఎస్ అవుట్లుక్ అంటాం. ఏమంటాం? ఎంఎస్ అవుట్లుక్. ఎంఎస్ అవుట్లుక్ అంటే ఏంటంటే మనకున్న ప్యాకేజు ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు మనకి కొన్ని ప్యాకేజీలు ఇచ్చింది. ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ అవుట్లుక్. అంటే ఇదేమవుతుందంటే ఇట్ ఈజ్ అ ప్యాకేజ్ అప్లికేషన్. ఏంటిది? ప్యాకేజ్ అప్లికేషన్. కాబట్టి ఇది ఏమవుతుందంటే నాట్ ఏ బ్రౌజర్, ఇది బ్రౌజర్ కాదు. రైట్, అవుట్లుక్ ఈజ్ ఏ జస్ట్ ప్యాకేజ్ అప్లికేషన్, నాట్ బ్రౌజర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 9th షిఫ్ట్ 3 తెలుగు మీడియం క్వశ్చన్స్ చూస్తున్నామండి కంప్యూటర్స్లో. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ప్రపంచంలో మొదటి ప్రోగ్రామర్గా ఎవరిని పరిగణిస్తారు అంటున్నారు. రైట్, ప్రపంచంలో మొదటి ప్రోగ్రామర్గా మనకి ఎవరిని పరిగణిస్తారు అన్నప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిని చూద్దాం. అలెన్ ట్యూరింగ్ అని ఇచ్చారు. ఈయన అలెన్ ట్యూరింగ్ అని ఆయన ట్యూరింగ్ మిషన్ అనేదాన్ని కనుక్కున్నారండి. ఈయన కంప్యూటర్ సైంటిస్టు, కంప్యూటర్కి సంబంధించిన ట్యూరింగ్ మిషన్ అని ఒక మిషన్ని ఫైండ్ అవుట్ చేశాడు. కానీ ఇతను ప్రోగ్రామర్ కాదు. నెక్స్ట్ అడా లవ్లేస్, ఈమె బ్రిటన్కి సంబంధించిన ఆమె, బ్రిటన్ లండన్కి సంబంధించిన ఆమె. ఈ లండన్కి సంబంధించిన ఈ అడా లవ్లేస్ ఫస్ట్ ప్రోగ్రామర్గా అందరూ ఐడెంటిఫై చేశారు. ఈమె ప్రోగ్రామర్లో ఫస్ట్ ప్రోగ్రామర్. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో అడా లవ్లేస్ అనే ఆమెని మనం కరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక మళ్ళీ ఇక్కడ టిమ్ బెర్నర్స్-లీ గారు వచ్చారు. మళ్ళీ టిమ్ బెర్నర్స్-లీ గారు మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లు ఈయన ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్, www. ఏం తీసుకున్నారు? వరల్డ్ వైడ్ వెబ్ గురించి ఈయన 1989లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు వరల్డ్ వైడ్ వెబ్, టిమ్ బెర్నర్స్-లీ గారు. ఇక స్టీవ్ వోజ్నాయిక్, ఈయన ఎవరు? స్టీవ్ వోజ్నాయిక్ గారు. ఈయన గురించి మనం చెప్పుకుంటే ఈయన వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ యాపిల్ మెషింటోస్. ఏంటిది? యాపిల్ మెషింటోస్లో వన్ ఆఫ్ ది ఫౌండర్. కాబట్టి మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సరు అడా లవ్లేస్ గారు. ఎవరు? అడా లవ్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో ఒక కంప్యూటర్లో అతిపెద్ద మెమరీ సైజ్ ఏది? రైట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కంప్యూటర్కి సంబంధించిన డేటా చార్ట్ ఇచ్చారండి. ఏమిచ్చారు? కంప్యూటర్కి సంబంధించిన డేటా చార్ట్. అయితే కంప్యూటర్లో మనం చూపించగలిగిన అతిపెద్ద డేటా సైజ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇక్కడ పెటాబైటు, యొట్టాబైటు, టెరాబైటు, గిగాబైటు. అయితే ఈ డేటా చార్ట్లో పెద్దది ఏంటి అంటే యొట్టాబైట్. ఏంటది? యొట్టాబైట్. ఆప్షన్ బి యొట్టాబైట్గా తీసుకోవచ్చండి. ఒకసారి మనం చార్ట్ చూద్దామన్నప్పుడు చూస్తే బిట్ ఏమొస్తుంది? 0 or 1 వస్తుంది. బైట్ అని మనం తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది? 8 బిట్స్ తీసుకోవచ్చు. 1 KB అని తీసుకున్నప్పుడు మనకేమొస్తుందంటే 1024 బైట్స్ అని వేసుకుంటాము. అదే 1 MB అన్నప్పుడు 1024 KB అని తీసుకోవచ్చు. అదే 1 TB అన్నప్పుడు 1024 MB 1 GB తీసుకుందామండి. 1 GB అని తీసుకున్నప్పుడు 1024 MB వస్తుంది. 1 TB అని తీసుకున్నప్పుడు 1024 GB వస్తుంది. నెక్స్ట్ 1 PB అని తీసుకున్నప్పుడు 1024 TB వస్తుంది.
అయితే మీకు ఇప్పుడు టీబీ అంటే ఏంటి, టెరాబైట్, పీబీ అంటే పెటాబైట్. నెక్స్ట్ 1 ఈబీ అని మనం తీసుకున్నప్పుడు 1024 పీబీ అని వస్తుంది. ఈబీ అంటే ఏంటి, ఎక్సాబైట్. నెక్స్ట్ 1 జెడ్బీ అని తీసుకున్నప్పుడు 1024 ఈబీ వస్తుందండి. నెక్స్ట్ అన్నిటికంటే ఫైనల్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 1 వైబీ యొటాబైట్ ఈక్వల్ టు 1024 జెడ్బీ. జెడ్బీ ఏంటంటే జటాబైట్. కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏంటంటే బిట్టు, అన్నిటికంటే పెద్దది ఏంటంటే వైబీ యొటాబైట్. అన్నిటికంటే డేటా సైజుల్లో మనకి ఉన్న వాటిల్లో పెద్ద డేటా సైజ్ ఏంటంటే యొటాబైటు. బిట్తో స్టార్ట్ అయ్యి వైబీతో ఎండ్ అవుతుంది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో పెటాబైట్ ఉంది, యొటాబైట్ ఉంది, టెరాబైట్ ఉంది, గిగాబైట్ ఉంది. కానీ మనకు కావాల్సిన పెద్ద విలువ లేదా పెద్ద సైజ్ ఏంటంటే యొటాబైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 10న షిఫ్ట్ 3 గురించి కంప్యూటర్స్లో ఏం అడిగారు తెలుగు మీడియంలో అని చూద్దామండి. ముందుగా మొదటి ప్రశ్నను చూద్దాము. దిగువ పేర్కొన్న వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? రైట్, మనకి బాగా తెలుసండి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏమవుతుంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అవుతుంది. అది దేనికి పనికి వస్తుందంటే పెరిఫెరల్స్కి యూజర్కి మధ్య ఇంటర్ఫేసింగ్ లాగా ఒక యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఏర్పాటు చేసే ఎన్విరాన్మెంట్ ఏమంటాం, ఓఎస్ అంటే ఏమంటాం, ఓఎస్. రైట్, అంటే ఏంటి, ఇది మన కంప్యూటర్ అని మనం అనుకున్నప్పుడు ఇలా మన కంప్యూటర్ ఉంటే ఇక్కడ యూజరు కంప్యూటర్తో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం కోసం యూజ్ అయ్యే ఈ ఇంటర్ఫేస్ని ఏమంటాం, ఓఎస్. ఈ ఓఎస్లో ఏది కాదు అని అడుగుతానండి. వీటిలో యునిక్స్. రైట్, యునిక్స్ అనేది మనం చూస్తే ఇది ఒక ఓపెన్ సోర్సు ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ మనకు ఓల్డెన్ డేస్లో యునిక్స్ అనేది అంతా షేరింగ్ మోడ్లో ఉండేటట్లుగా యూజ్ అవుతున్న ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి యునిక్స్ అనేది ఏమవుతుంది, ఓఎస్ అయిపోతుంది. ఇక లైనెక్స్ ఏమవుతుందంటే యునిక్స్ యొక్క అడ్వాన్స్డ్ మోడల్, అడ్వాన్స్డ్ ఓఎస్. కాబట్టి ఇది కూడా ఓఎస్ వస్తుంది. నెక్స్ట్ పాస్కల్. రైట్, ఇప్పుడు పాస్కల్ అంటే మనకి ఏం చెప్తున్నాం అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. పాస్కల్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది లాంగ్వేజ్ కదా, అయితే మా ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అవుతుంది? కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే పాస్కల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డెవలప్మెంట్ కోసము ఏదైనా అప్లికేషన్ రాసుకోవడం కోసము ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. కాబట్టి పాస్కల్ అనేది ఏమవుతుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక బేర్ మెటల్ అంటే ఏంటంటే సర్వర్కి సంబంధించింది. ఈ బేర్ మెటల్ ఏంటి, సర్వర్కి సంబంధించిన వన్ టైప్ ఆఫ్ షేరింగ్ ఓఎస్. ఇది కూడా ఓఎస్ఏ. కాబట్టి మనకి క్రింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అన్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో పాస్కల్. పాస్కల్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఓల్డెన్ డేస్లో వచ్చిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఒక లాంగ్వేజ్. ఇది మనకి అప్పుడు అప్లికేషన్స్ మాత్రమే పనిచేస్తుంది కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా పనిచేయదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. కంప్యూటర్లో 1024 బైట్స్. కంప్యూటర్లో 1024 బైట్స్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. మొదటి ఆప్షన్ 1 KB, రెండో ఆప్షన్ 1 MB, మూడో ఆప్షన్ 1 GB, నాలుగో ఆప్షన్ 1 TB అని అడుగుతున్నారు. మనం చూసినట్లుగా ఈ డేటా చార్ట్ చూస్తే ముందుగా బిట్టు 0, 1 అని తీసుకుంటాం. బైట్ 8 బిట్స్ అని తీసుకుంటాం. 1 KB ఈక్వల్ టు 1024 బైట్స్ అని తీసుకుంటాం. నెక్స్ట్ 1 MB ఈక్వల్ టు 1024 KB అని చూసుకుంటాం. ఇప్పటికే మనకి ఆలోచన వచ్చేసి చూడండి, వీడు అడిగింది ఏంటి అంటే 1024 బైట్స్. 1024 బైట్స్ దేని చూపిస్తుందండి ఇక్కడ 1 KB. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో 1 KB ఈజ్ రైట్ ఆన్సర్. అది ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇచ్చున్నారు. రిమైనింగ్ 1 MB, 1 GB, 1 TB ఇవి దీనికంటే పెద్దవి అనమాట డేటా సైజు. కానీ మనం అడిగింది ఏంటి 1024 బైట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 1 KB, 1 కిలోబైట్ని రిప్రజెంట్ చేస్తుందని మనకి ఇక్కడ నీట్గా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 11 మూడో షిఫ్ట్లో మనకి కంప్యూటర్స్ అడుగున్నారు తెలుగు మీడియం నందు.
అవి 1 by 1 చూద్దామండి. 2016 ఏప్రిల్ 11th షిఫ్ట్ 3లో ముందుగా మొదటి ప్రశ్నకి వెళ్దాము. క్రింది వాటిలో ఏది ఇన్పుట్ డివైస్ కాదు? రైట్. ఈ క్రింది వాటిలో ఏది ఇన్పుట్ డివైస్ కాదు అంటే మనకి ఇప్పుడు ఐడియా ఉండాల్సింది ఏంటి? ఇన్పుట్ డివైజెస్ ఏంటి అంటే కంప్యూటర్కి అటాచ్ అయ్యి ఉండి మన కంప్యూటర్లోనికి సమాచారాన్ని ఇచ్చే వాటన్నిటిని ఏమంటామంటే ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఏమంటాం? ఇన్పుట్ డివైజెస్. ముందుగా చూద్దాం. వెబ్ కెమెరా. వెబ్ కెమెరా ద్వారా మనం ఏం చేస్తాము? మనము లైవ్లో ఉన్న వాళ్ళము లేదా పక్కన ఉన్న వాళ్ళము ఆ కెమెరాలో ఆన్లైన్ మోడ్లో లేదా ఆఫ్లైన్ మోడ్లో రికార్డ్ అవ్వడం కోసం కెమెరా యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకేం చేస్తాం? మన ఫోటో కానీ మన వీడియో కానీ కంప్యూటర్కి ఇస్తున్నాం. ఇది ఒక ఇన్పుట్ డివైస్. ఇదేంటిది? ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ దీన్ని బీసీఆర్. ఏంటిది? బీసీఆర్ అండి. బీసీఆర్ అంటే బార్ కోడ్ రీడర్. ఏంటిది? బార్ కోడ్ రీడర్. ఈ బార్ కోడ్ రీడర్ కూడా ఏంటి అంటే ఇన్పుట్ డివైస్. బార్ కోడ్ రీడరు ఇన్పుట్ డివైస్ ఎలా అంటే మనకి ఐటెం మీద కింద ప్రైస్ పైన ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుంటారండి. అది నిలువు గీతలు ఉంటాయి. దాన్ని ఒకసారి స్కానింగ్ చేయగానే ఐటెం ఎప్పుడు డెవలప్ అయింది, దాన్ని ఎప్పుడు ప్యాకెట్ చేశారు, దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేటు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి దాని సమాచారం అంతా కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బార్ కోడ్ రీడర్ని కూడా మనం ఏమంటామంటే ఇన్పుట్ డివైస్. రైట్. నెక్స్ట్ డిజిటైజర్. డిజిటైజర్ని మనం ఏమంటాం? ఏదైనా మనం డేటా ఇవ్వాల్సినప్పుడు డిజిటైజర్ ద్వారా కూడా డేటాని కంప్యూటర్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఇన్పుట్ డివైస్ అంటాం. ఇక నెక్స్ట్ ప్రాసెసర్. రైట్. ఈ ప్రాసెసర్ అంటే ఏంటంటే ఇది ఇన్పుట్ డివైస్ కాదు. లోపల ఉండి CPU లోపల ఉండి డేటానంతా అనాలిసిస్ చేయడం, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయడం, ప్రాసెసింగ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రాసెసింగ్ డివైస్ అవుతుంది తప్ప ఇది ఏమవుతుంది అంటే ప్రాసెసింగ్ డివైస్. కాబట్టి ఇది నాట్ యాన్ ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ కాదు. ఇదేం కాదు? ఇన్పుట్ డివైస్ అయ్యేదానికి అవకాశం లేనిది ఇది ఒకటేనండి. వెబ్ కెమెరా కానీ బార్కోడ్ రీడర్ కానీ డిజిటైజర్ కానీ ఇవన్నీ ఏంటి? ఇన్పుట్ డివైజెస్. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఇన్పుట్ డివైస్ కాకుండా ఉండేది ఏంటి అంటే ప్రాసెసర్ అనేది మనకి ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నందుకు ఎవరు పేరు పొందారు? రైట్. ఇక్కడ ఏమన్నాడు? సింపుల్గా వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు కనుక్కున్నారు? రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన వాళ్ళు చూడండి. టిమ్ బెర్నర్స్-లీ గారు, జాన్ నేపియరు, అలెన్ బి డ్యూమాంట్ గారు, జేపీ ఇక్టర్. రైట్. సో ఇక్కడ మనం చెక్ చేసుకొని చూస్తే టిమ్ బెర్నర్స్-లీ గారు మనకి ఏం చేశారంటే వరల్డ్ వైడ్ వెబ్ని ఫైండ్ అవుట్ చేశారు. ఈయన www.వరల్డ్ వైడ్ వెబ్, దీని ఎక్స్టెన్షను www.వరల్డ్ వైడ్ వెబ్. ఇది 1989లో మనకి టిమ్ బెర్నర్స్-లీ గారు వరల్డ్ వైడ్ వెబ్ కనుక్కున్నారు. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? ప్రజెంట్ డేస్లో బ్రౌజింగు, చాటింగు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇక జాన్ నేపియర్ ఎవరు? ఇదే మన ఆన్సర్ అని తెలిసిపోయింది. ఆప్షన్ ఏ తెలిసిపోయింది. ఇక జాన్ నేపియర్ గారు ఎవరు అన్నప్పుడు ఈయన ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్. ఎవరు? మ్యాథమెటిషియన్. ఈయన ఏం కనుక్కున్నంటే లాగరిథమ్స్. ఈయన కనుక్కున్నది ఏంటి అంటే లాగరిథమ్స్ కనుక్కున్నారు జాన్ నేపియర్ గారు. నెక్స్ట్ ఇక్కడ జాన్ బి డ్యూమాంట్ గారు ఉన్నారు. ఈయన ఒక కంప్యూటర్ సైంటిస్టు. ఇక జేపీ ఎకర్ట్ గారు ఏం చేశారంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారు? ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. ఈయన కనుక్కున్నది ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. రైట్. ఇలా మనం 4 వ్యక్తులు ఇచ్చారు. ఈయన మాత్రము టిమ్ బెర్నర్స్-లీ గారు వరల్డ్ వైడ్ వెబ్ని 1989లో కనుక్కున్నారు. దానివల్ల అందరూ ఇప్పుడు హ్యాపీగా బ్రౌజింగ్, చాటింగ్ అన్ని ఇష్యూస్ చేస్తున్నారు. ఇక జాన్ నేపియర్ గారి గురించి తెలుసుకుందామంటే ఈయన లాగరిథమ్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఈయన ఒక కంప్యూటర్ సైంటిస్టు. జేపీ ఇకర్ట్ గారు ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ని కనుక్కున్నారు. కాబట్టి వీటన్నిటిలో మనకు కావాల్సిన బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే టిమ్ బెర్నర్స్-లీ గారు వరల్డ్ వైడ్ వెబ్ని అందరికీ ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఈ ప్రశ్నలో మనకి ఏమి ఇచ్చారంటే క్రింద ఉన్న వాటిని జతపరచండి. ఇక్కడ జతపరచడం అని చెప్తున్నారండి. జతపరచడం అన్నప్పుడు ఏమేమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్లో ఇన్పుట్ డివైస్, రెండో ఆప్షన్లో ప్రాసెసింగ్ డివైస్,
మూడో ఆప్షన్లో స్టోరేజ్ డివైజు, నాలుగో ఆప్షన్లో అవుట్పుట్ డివైజ్ అని ఇలా మనకి ఇచ్చారండి. రైట్, మనకి బాగా తెలుసు ఇన్పుట్ డివైజ్ అంటే ఏంటి, ఒక కంప్యూటర్కి సమాచారం ఇచ్చేదానివల్ల మనం ఏమంటాం ఇన్పుట్ డివైజ్ అని. ఆ తర్వాత ప్రాసెసింగ్ డివైజ్ అంటే ఏంటి, కంప్యూటర్ లోపల ఉండి ఆ డేటాను మొత్తము అనాలిసిస్ చేయడము, వాటికి ఎవరికి ఎలా దాన్ని పంపాలి అని చెప్పేదాన్ని ప్రాసెసింగ్ డివైజ్ అంటాం. అవుట్పుట్ డివైజ్ అంటే ఏంటి, మనకు వచ్చిన డేటా అంతా చూపించుకునేందుకు, అంటే మానిటర్ లాగా, ప్రింటర్ లాగా, ఏదైనా బయటికి రిప్రజెంట్ చేసే వాటిని ఏమంటాము అవుట్పుట్ డివైజెస్ అంటాం. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. మరి స్టోరేజ్ డివైజ్ అంటే ఏంటి, ఏదైనా డేటాని మనం సమాచారాన్ని దాచుకునేందుకు ఉపయోగపడే వాటిని స్టోరేజ్ డివైజెస్ అంటాం. అంటే సపోజ్ మనకి హార్డ్ డిస్క్, ఫ్లాష్ మెమరీ ఇలాంటి వాటన్నిటిని ఏమంటాం స్టోరేజ్ డివైజెస్ అంటాము. ఇప్పుడు వీటికి సంబంధించిన కరెక్ట్గా చూద్దాం. ముందుగా ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది ఇన్పుట్ డివైస్. రైట్, ఇన్పుట్ డివైస్ అంటే మనం సమాచారం ఇవ్వడానికి పనికి రావాలి కదా. కాబట్టి ఇన్పుట్ డివైస్ అంటే ఏమవుతుంది, రోమా, టచ్ స్క్రీనా, ప్రింటరా, ఫ్లాష్ మెమరీయా అన్నప్పుడు టచ్ స్క్రీన్ అంటే స్క్రీన్ మీద మనం టచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి వెళ్తుంది. కాబట్టి ఇన్పుట్ డివైజ్కి టచ్ స్క్రీన్ తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాసెసింగ్ డివైజ్ అంటే డేటాని ప్రాసెస్ చేయాలి. రైట్, డేటాని ప్రాసెస్ చేయాలంటే దాన్ని స్టోర్ చేసుకోగలగాలి, అంటే దాన్ని ఉంచుకోగలగాలి, దాన్ని ఇన్స్ట్రక్షన్స్ పంపించగలగాలి. రోమ్ అనేది మనకు పనిచేస్తుంది. రోమ్ అంటే ఏంటి, రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీని మనం ఏం రాసుకోవచ్చు, ప్రాసెసింగ్ డివైస్ అని పెట్టుకోవచ్చు. రైట్, ఇక స్టోరేజ్ డివైస్ దత్తాంశాన్ని డేటాని దాచుకోవడానికి ఏది పనికి వస్తుంది అన్నప్పుడు స్టోరేజ్ డివైస్ ఫ్లాష్ మెమరీ. ఫ్లాష్ మెమరీ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న మెమరీ కార్డు లేకపోతే కార్డు సంబంధించి పెన్ డ్రైవ్ లేదా మన దగ్గర ఉన్న సిడీస్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించి వాటిని ఏమంటాం ఫ్లాష్ మెమరీ అంటాం. ఇక స్టోరేజ్ డివైస్లో ఫ్లాష్ మెమరీ అనేది ఏమవుతుంది స్టోరేజ్ డివైస్. ఇక అవుట్పుట్ డివైస్ అంటే ఏంటంటే మనం కనుక్కున్న దత్తాంశాన్ని, మనం క్యాలిక్యులేట్ చేసిన దత్తాంశాన్ని చూపించడానికి పనికి వచ్చేదాన్ని ఏమంటాం అవుట్పుట్ డివైస్. కాబట్టి మానిటర్ ఉన్నా ఓకే, ప్రింటర్ ఉన్నా ఓకే. కాబట్టి ఇక్కడ మనకి ప్రింటర్ ఉంది. రైట్, ఈ విధంగా మ్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడు 1కి క్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఓకే ఇక్కడ ఉంది 1కి క్యూ. 2కి ఏముంది పి. రైట్, ఇక్కడ 2కి పి ఉంది, 1కి క్యూ 2కి పి. 3కి వచ్చి ఎస్. రైట్, ఇక్కడ ఉంది. 4కి వచ్చేసి ఆర్ ఇక్కడ ఉంది. కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయింది మనకి బి అనే ఆప్షన్లో కరెక్ట్గా మ్యాచ్ అయిందండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. ప్రాసెసింగ్ డివైజ్ వచ్చేసి రోము, స్టోరేజ్ డివైజ్ ఫ్లాష్ మెమరీ, అవుట్పుట్ డివైజ్ ప్రింటరు, నెక్స్ట్ ఇన్పుట్ డివైజ్ వచ్చేసి టచ్ స్క్రీన్. ఇలా అన్నిటినీ కూడా నీట్గా మ్యాచ్ అయింది. కాబట్టి మనం ఆప్షన్ బి అనేది సరిపోతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏప్రిల్ 12 షిఫ్ట్ 1 తెలుగు మీడియం కంప్యూటర్ బిట్స్ చూస్తున్నామండి. ఇప్పుడు మనము వీటిలో ముందుగా ఫస్ట్ చూద్దాము. క్రింది వాటిలో ఏది ప్రపంచం యొక్క పురాతన వెబ్ బ్రౌజర్. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో పురాతన వెబ్ బ్రౌజర్ ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్బా, మొజాయికా, ఒపెరానా, నెట్స్కేపా అన్నప్పుడు ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది వీటిలో స్టార్టింగ్ మనకు వచ్చింది ఏంటి అంటే బ్రౌజింగ్లో వరల్డ్ వైడ్ వెబ్ ఇస్ ద ఓల్డెన్ వర్షన్. పాతది ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న వాటిలో పాత వెబ్ బ్రౌజరు వరల్డ్ వైడ్ వెబ్. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1989. అక్కడి నుంచి ఇవన్నీ కూడా 1 by 1 లేటెస్ట్గా వచ్చాయి. కాబట్టి మనకి పాతది అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఈ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ తర్వాత వీటన్నిటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఆల్ట్ ఎంటర్ షార్ట్కట్ కీ దేనికి ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నామండి. ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు టైపింగ్ ఫాస్ట్గా ఉన్నా, యాక్టివిటీస్ ఫాస్ట్గా ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్లో అంటే వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ కొన్ని షార్ట్కట్ కీస్ కానీ తెలుసుకుంటే మనకి వర్క్ త్వరగా అవుతుంది. అందుకోసము ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం అడుగుతుందండి ఆల్ట్ ఎంటర్ అనే దాన్ని కీ 2 పట్టుకున్నాము. ఆల్ట్ ఎంటర్ 2 పట్టుకుంటే ఏ యాక్టివిటీ జరుగుతుంది ఫస్ట్ చూద్దాం. ఒక ప్రోగ్రామ్ నుండి ఇంకొక ప్రోగ్రామ్కి మారడానికి అంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి మారడానికి ఆల్ట్ ట్యాబ్ వాడతాం. ఆల్ట్ ప్లస్ ట్యాబ్. కానీ వీళ్ళు ఇచ్చింది మనకి ఆల్ట్ ఎంటర్ ఇచ్చాడు కాబట్టి ఇది కాదు. ఎన్నుకున్న అంశానికి ప్రాపర్టీస్ డిస్ప్లే చేయడానికి
ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసి దాని ప్రాపర్టీస్ తీసుకోవాలన్నప్పుడు ఆల్ట్ ఎంటర్ పనిచేస్తుంది. కాబట్టి మనకు ఇచ్చినది ఏంటి అంటే ఆల్ట్ ఎంటర్ అన్నప్పుడు దేనికి పనికి వస్తుందంటే ప్రాపర్టీస్ తెలుసుకోవడానికి, ఏదైతే సెలెక్ట్ చేసామో దాని ప్రాపర్టీస్ తెలుసుకోవడం కోసము ఆల్ట్ ఎంటర్ వచ్చేసి పనిచేస్తుంది. కాబట్టి ప్రాపర్టీస్ డిస్ప్లే చేయడానికి పనికి వస్తుంది. అందుకే మనకి బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కొత్త విండో కొత్త ట్యాబ్ ఓపెన్ చేయడానికి ఇది కాదు, సిస్టమ్ బలవంతంగా షట్ డౌన్ చేయడానికి ఇది కాదు. కాబట్టి మనకు కావాల్సిన బెటర్ ఆన్సర్ ఏంటంటే ఎన్నుకున్న అంశానికి ప్రాపర్టీస్ డిస్ప్లే చేయడానికి ఆల్ట్ ఎంటర్ వాడతాము. తర్వాత ప్రశ్న చూద్దామండి. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఓసిఆర్ ఒక ఉదాహరణ. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది కంప్యూటర్కి సంబంధించి ఎటువంటి డివైజు అని అడుగుతున్నారండి. ఎటువంటి డివైజ్ అంటే మనకు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, స్టోరేజ్ డివైజా, ప్రాసెసింగ్ డివైజా అనే వాటిలో వీళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ రైట్ ఇక్కడ పేరులోనే ఉందండి, మనకు అర్థమవుతుంది. రీడర్ అంటే ఏంటి, దత్తాంశం డేటా అనేది రిసీవ్ చేస్తుంది. రిసీవ్ చేసేదంటే ఏమవుతుంది, డెఫినెట్గా ఇన్పుట్ డివైజ్ అవుతుంది రైట్. సో ఇది అవుట్పుట్ డివైజు, ఇన్పుట్ డివైజు, ఇంటర్ఫేస్ డివైజు, స్టోరేజ్ డివైజ్ అని 4 ఆప్షన్లు ఇచ్చినారు. మనకి ఇన్పుట్ డివైజ్ కాబట్టి ఆన్సరు బి రైట్. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది ఇన్పుట్ డివైజ్. అది ఎలా వర్క్ చేస్తుంది అని మనకి డౌట్ వస్తే ఇది ఏం చేస్తామంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఓఎంఆర్ షీటు ఫిల్ చేస్తాం. ఇలా పెన్సిల్తో రొటేట్ చేయడం, పెన్తో రొటేట్ చేయడం అలా తీసుకున్నప్పుడు దీన్ని ఒక మిషన్లో మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ని యూజ్ చేసుకొని వాటిలో ఎన్ని రైట్స్ ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి అనేది పర్ఫెక్ట్గా చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్పుట్ డివైస్. ఎందుకంటే సమాచారాన్ని చదువుకుంటుంది, కంప్యూటర్ రీడ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రీడరు ఓసిఆర్ ఏమవుతుందంటే ఇన్పుట్ డివైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 12 తేదీన షిఫ్ట్ 2 తెలుగు మీడియం కంప్యూటర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇప్పుడు షిఫ్ట్ 2లో ఏప్రిల్ 12. ముందుగా మొదటి ప్రశ్న చూద్దాము. ఒక అల్గారిథంకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కింద వాటిలో ఏది? ఒక అల్గారిథం అంటే మనము ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏం కావాలి అని చెప్పి ఒక అల్గారిథంని మనం రాసుకుంటామండి. దాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఒక ప్రాసెస్ లాగా ముందు స్టార్ట్ అయ్యింది, మధ్యలో అడిషనా లేకపోతే మల్టిప్లికేషనా, ఇంకేమేమి ఎంటర్ చేయాలి అనేటన్నిటిని టాప్ టు బాటము ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఒక బొమ్మ రూపంలో మనం తీసుకుంటూ వస్తే దాన్ని ఏమంటాము అనేది వీళ్ళ ప్రశ్న. ఒక అల్గారిథం అన్నప్పుడు ఏంటంటే మనం చేయాల్సిన ప్రోగ్రాంలో మొదట ఏముండాలి, మధ్యలో ఏమేమి టాస్క్ ఉండాలి, చివరిగా ఏం జరగాలి, మనకు కావాల్సిన ప్రోడక్ట్ అవుట్పుట్ ఏంటి అని రాసుకున్న దాన్ని అల్గారిథం. అవి ఎలా ఉంటాయి, లైన్స్ లాగా ఉంటాయి. అయితే ఈ లైన్స్ లాగా ఉన్నదాన్ని ఒక బొమ్మ రూపంలో మారిస్తే ఏమవుతుంది అని అన్నప్పుడు ఇక్కడ చూడండి ప్రోగ్రామింగ్ అంటున్నాడు. ప్రోగ్రామింగ్ అని అంటే అది కాదు. సాఫ్ట్వేర్ అంటే మొత్తం రాసేసిన కోడ్ని సాఫ్ట్వేర్ అంటాం, కానీ సాఫ్ట్వేర్ కూడా కాదు. ఫ్లో చార్ట్ ఇక్కడ చూడండి నీట్గా మనకి ఫ్లో చార్ట్ అంటే మొదట ఏముండాలి, అక్కడి నుంచి కిందకి మధ్యలో ఏం రావాలి, ఆ తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏం కావాలి అనే ఒక చార్ట్ రూపంలో చెప్తుంది. కాబట్టి ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానిని ఏమంటామంటే ఫ్లో చార్ట్ అంటాము. ఈ ఫ్లో చార్ట్లో కొన్ని ఇలా డయాగ్రామ్స్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇలా ఈ ఫ్లో స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఇలా దీన్ని మనం ఏమంటామంటే ఫ్లో చార్ట్ అని మనం పిలవడం జరుగుతుంది. కాబట్టి అల్గారిథంని బొమ్మ రూపంలో చూపించడాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే ఫ్లో చార్ట్ అని అంటాం. ఇక సుడోకోడు, సాఫ్ట్వేరు, ప్రోగ్రామింగ్ ఇవన్నీ బొమ్మకి సంబంధించిన కాదు, దీని పేరులోనే ఉంది చార్ట్, ఫ్లో చార్ట్. కాబట్టి మన ఆప్షన్ ఏదైతే ఉందో సి ఫ్లో చార్ట్ కరెక్ట్ అండి, అల్గారిథంకి బొమ్మ రూపం. తర్వాత ప్రశ్న చూద్దాము. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏప్రిల్ 12 షిఫ్ట్ 3 తెలుగు మీడియం కంప్యూటర్ క్వశ్చన్స్ చూద్దామండి. ఏప్రిల్ 12 షిఫ్ట్ 3. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మొబైల్ ఫోన్లు ఎవరు కనుగొన్నారు? అంటే మనం ఇప్పుడు వాడుతున్నాం కదా మొబైల్స్, ఎవ్రీడే లైఫ్లో ఉన్న మొబైల్స్ని
కనుక్కున్నది ఎవరు అనేది ఈ ప్రశ్న అండి. ఇక్కడ మనం చూస్తే జోసెఫ్ విల్సనా, ఎడ్విన్ ల్యాండా, మార్టిన్ కూపరా, జాన్ లాయిడ్ రైటా. అయితే ఇలాంటి స్టాండర్డ్ బిట్స్ అండి ఇవి. మనం ఎలిమినేట్ చేయడానికి ముందు వాటి గురించి తెలిస్తేనే ఎలిమినేట్ చేయగలం, కానీ ఆప్షన్స్ ద్వారా పోవడానికి కుదరదు. ఈ సమాచారం మనం ముందుగానే తెలిసి ఉండాలి. కాబట్టి మార్టిన్ కూపర్ అనే ఈ సైంటిస్టు మనకి 1973లో మార్టిన్ కూపరు మొబైల్ ఫోన్ని ఇన్వెంట్ చేశారు. ఈయన వైర్లెస్ కమ్యూనికేషన్ మీద వర్కౌట్ చేస్తారు. ఈయన వర్క్ చేస్తున్నదండి వైర్లెస్ కమ్యూనికేషన్. అయితే ఫస్ట్ వచ్చిన మొబైల్ ఫోను ఏంటి అంటే మోటరోలా. ఏంటది? మోటరోలా. కాబట్టి ఫస్ట్ మొబైల్ ఫోన్ కనుక్కున్నది మార్టిన్ కూపర్ గారు. ఆయన వైర్లెస్ కమ్యూనికేషన్ మీద ఒక సైంటిస్టు 1973లో మోటరోలా ఫోన్ తీసుకొచ్చారు. కాబట్టి ఫస్ట్ మొబైల్ ఫోన్ కనుక్కున్నది మార్టిన్ కూపర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక పేజీలో ముద్రించుటకు నంబర్ ఆఫ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? రైట్ అండి. ఒక పేజీలో లేకపోతే ఒక డాక్యుమెంట్లో మనం ఏదైనా ముద్రించడానికి మనం ఇలా ఫార్మాట్ తీసుకుంటామండి. ఇలా పిక్చర్స్ అంటే ఇలా డాటెడ్స్ లాగా ఉంటాయి పిక్చర్స్. ఈ పిక్చర్స్ యొక్క థిక్నెస్ లేదా డిస్టెన్స్ వీటన్నిటినీ మనం ఏమని పిలవాలి అని అంటే దీన్ని రిజల్యూషన్ అంటాం. ఏమంటాం? రిజల్యూషన్. కాబట్టి ప్రింట్ మార్జిన్, రిజల్యూషన్, ఫిల్టర్, కలర్ మోడ్ అంటున్నారు. కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని పేజీలో ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి, థిక్గా ఉన్నాయి, థిన్గా ఉన్నాయా, హై లెవెల్ ఉన్నాయా, లో లెవెల్ ఉన్నాయా అని చెప్పడాన్ని ఏమంటామంటే రిజల్యూషన్. రైట్. కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక డాక్యుమెంట్లో ఆ పిక్సెల్స్ యొక్క పొజిషన్ని చెప్పటాన్నే మనం ఏమంటాం? రిజల్యూషన్ అంటాము. రైట్. ఈ రిజల్యూషను యాక్చువల్గా దేని కెపాసిటీని తెలుపుతుందంటే మానిటర్ డిస్ప్లే యూనిట్ ఉంది కదా, మానిటర్ కెపాసిటీని రిజల్యూషన్ బాగుందా లేదా అని చెప్తూ ఉంటాము. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్లే యూనిట్. రైట్. రిజల్యూషన్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఏ జనరేషన్లో కంప్యూటర్ మెకానికల్ లాంగ్వేజ్ ఫర్ ప్రోగ్రామింగ్కు వాడారు? రైట్. అయితే యాక్చువల్గా మనకి కంప్యూటర్ జనరేషన్ లాంగ్వేజెస్ 5 ఉన్నాయండి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పి 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు చూడండి ఆప్షన్స్ మొదటిదా, రెండోదా, మూడోదా, నాలుగోదా అన్నారు. ఫస్ట్ మనకేమైందంటే జనరేషన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయంగానే ముందుగా ఇన్వెంట్ చేసింది మెకానికల్ లాంగ్వేజు. ఏం లాంగ్వేజు? మెకానికల్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్లో వచ్చింది మెషిన్ లాంగ్వేజ్ లేదా మెకానికల్ లాంగ్వేజ్. ఫస్ట్ జనరేషన్లో మెకానికల్ లాంగ్వేజ్ వచ్చింది. సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది. దెన్ థర్డ్ జనరేషన్లో C++, జావా ఇలాంటి డెవలప్డ్ లాంగ్వేజెస్ వచ్చాయి, ప్రోగ్రామింగ్ డెవలప్డ్ లాంగ్వేజ్ వచ్చేది. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్లో వచ్చి డేటాబేస్ లాంగ్వేజెస్ ఒరాకిల్, MySQL ఇలాంటి లాంగ్వేజెస్ మనకి డెవలప్ అయ్యాయి. కాబట్టి మెకానికల్ లాంగ్వేజెస్ ఫర్ ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ జనరేషన్లో స్టార్టింగ్లోనే వచ్చింది. కాబట్టి మన ఆప్షను ఏ మొదటి జనరేషను అని తీసుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.